గుడ్ మార్నింగ్. ఇవాళ ఏం చేస్తున్నామంటే ఇండియా నుంచి వచ్చాం కదా, అన్బాక్సింగ్ థింగ్స్. మేము ఇండియా నుంచి ఏమేమి తెచ్చామో అవన్నీ చేయడానికి నేను మళ్ళీ ముందుకు వచ్చేసాను. హలో అందరికీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అన్బాక్సింగ్ థింగ్స్. ఇండియా నుంచి ఏమేమి తెచ్చాను అక్కడ ఎలాగో చూపించలేకపోయాను కదా, చేసిన షాపింగ్ కానీ అవన్నీ కానీ ఇప్పుడు నేను ఇవన్నీ చూపిస్తాను మీ అందరికీ. ఓకేనా? చూద్దామా ఏమేమి తెచ్చాను. ఇవేమో అలసలు అన్నమాట. ఇవి 2 బ్యాగులు. అంటే మా చెల్లికి నాకు కూడా ఇచ్చారు, కానీ మా చెల్లి కూడా నాకే ఇచ్చేసింది. సో ఇది చేసింది మా బుజ్జాంటీ. థ్యాంక్ యూ బుజ్జాంటీ. మా ఊరి నుంచి, మా అమ్మమ్మల ఊరి నుంచి. అండ్ ఇదేమో కారం. ఎలా చూపించాలి? 5 కేజీల కారం మా డాడీ ఆడిపించాడు ద్రాక్షరంలో. సో థ్యాంక్ యూ డాడీ ఒక కారం. ఇదేమో మునగాకు పొడి. సునీత అత్తగారు నా కోసం స్పెషల్గా చేయించారు. నిజంగా నేను ఎంతో అదృష్టం అనిపించింది నాకు ఈసారి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి చేసి తీసుకొచ్చి ఇచ్చారన్నమాట అన్ని ఇంట్లో నుంచి. ఇదేమో పసుపు, మేము ఆడించిన పసుపు. ఇది చెల్లి చేసింది. ఇంకా ఇది సాంబార్ పొడి. ఇట్లా రాసి పెట్టింది చూడండి, సాంబార్ పొడి. ఇంక ఇదేమో ధనియాల పొడి, రాసి పెట్టింది ధనియాల పొడి అని. ఇట్లా ఇవన్నీ ఇంట్లో చేసినాయి అనమాట. ఇవి కూడా ఇంట్లో పెట్టినాయి అనమాట. రైస్తో చేస్తాం కదా, వడియాలు. ఇంకా ఇది చూడండి, ఇది నేను కావాలని తెచ్చుకున్నాను. మన పాట్లెట్లో నాకు ఎక్కువ సాంబారే వస్తుంది అన్నమాట ప్రతిసారిని, అందుకని నేను సాంబార్కి తెచ్చుకున్నాను. ఇదేమో ధనియాల పొడి, ఒకటేమో సాంబార్ పొడి, పసుపు, మసాలా. ఇదేమో ధనియాల పొడి అన్నమాట. ఇది ఎక్కువే ఉంది ధనియాల పొడి, ఎందుకంటే ఇప్పుడు నేను కారంలో కలపాలి. అది కారం 5 కేజీలు కదా, కారం 5 కేజీలు అయితే మేబీ అక్కడ 2 కిలోలు కలుపుతాను, మిగతా కూరకి వేసుకుంటాను. ఇంకా కాఫీ పౌడరు. ఇవైతే అండి లెక్క లేకుండా తెచ్చుకున్నమాట. మాకు అప్పుడాలంటే చాలా 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 స్పెషల్. మేము సాంబార్ పీపుల్. మేము ఇవి కిచెన్కి తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుందని స్పేస్ ఉంటే వేసేసి అనమాట. బాగానే ఉంటుంది. నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను, నేను టీ పొడి అంటే ప్లేస్ ఉన్నప్పుడు తెచ్చుకున్నమాట. ఇవేవో స్పెషల్ బేకరీ అంట, బిస్కెట్లు చాలా బాగున్నాయి. అండ్ పొడిలు. ఇది ఒక 10 ప్యాకెట్లు. ఇదొక 10 ప్యాకెట్లు. ఇంక ఈ ఒక 10 ప్యాకెట్లు. ఇది కూడా 10 ప్యాకెట్లు. అన్నీ 10. ఇట్లా ఇది ఒకటి. ఇలా ఇదంతా గ్రాసరీ హాల్ అన్నమాట. ఇదంతా ఇప్పుడు గ్రాసరీ హాల్ నడుస్తుంది. ఇంకా చీరలు, స్టీల్ సామాను వేరే ఉన్నాయి. ఇదేమో చిన్న బుడ్డి రసుకులు. మా ఆయనకి రసుకులు అంటే ఇష్టం. అది. అండ్ హింగ్ పౌడరు. ఇంకా ఇదే వాడతాను, నాకు ఇది చాలా చాలా ఇష్టము. నాకు వేరే అట్లా సర్టిఫికేట్ రాదు పళ్ళతో ఉన్నట్టు. నేను ఇదే వాడతాను, నేను ఇదే తెచ్చుకున్నాను. ఇంకా ఇవి చూడండి, ఇవి సోపు. ఇంకా అదేమంటారు, ఇంకా పచ్చడి. ఇంకట్లాగా అన్నీ కొంచెం అన్నీ. ఇదంతా ఒక సూట్గా సరిపోయింది. ఇదంతా ఏంటంటే ఇంట్లో పొడులు, మసాలాలు అనమాట, అడుసులు. ఇంకా వేరే షాపింగ్ చూస్తే ఇంకా అవే ఉన్నాయి. ఇంకా చీరలు అయితే నేను స్పెషల్గా చేయాలి మీ అందరి కోసం. చీరలు అయితే స్పెషల్గానే చూపించాలి. అసలు ఏమేమి చీరలు, ఎంతెంత రేటు, ఎక్కడెక్కడ కొన్నాను, ఎంతమంది గిఫ్ట్లు ఇచ్చారో మీకు తెలుసా? మనం బ్యాగులు ఇచ్చాం కదా, బ్యాగులు అసలు మామూలుగా కాదు, మొత్తం డబ్బులు వసూలు అయిపోయి ఒక్కొక్క బ్యాగ్కి 2 పట్టు చీరలు. ఐ ఎంజాయ్డ్. అసలు చాలా 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 బాగుంది. ఇంకా మీకు ఇప్పుడు నేను స్వీట్లు చూపిస్తానే. ఒక నిమిషం. ఇండియా ట్రిప్ గురించి ఏం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఏమనిపించింది అంటే ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. 8 years అవ్వడం వల్ల
నాకు చాలా మార్పు కనబడింది. అసలు ఊరిలో ఒక పూరిలు కూడా కనిపించట్లేదు, అందరూ బాగా చేంజ్ అయ్యారు. ఎక్కడ చూసినా ఊర్లో అయితే, మా ఊర్లో చెప్తున్నాను, అసలు బిల్డింగ్లు వేసిపోయినాయి, పెద్ద కారు పార్కింగ్ లాట్ అనమాట. అండ్ ఇంకా సిటీస్లో అంటే కొంచెం సాడ్ ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ కుకింగ్ అండి. అసలు అందరూ బయట తింటున్నారు, అది నాకు కొంచెం షాక్. ఈవినింగ్ అయితే ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్లో వెళ్ళి బయట తినడం అనేది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అది కొంచెం నాకు నచ్చలేదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే మనకి బెస్ట్ ఇవ్వాలన్న దాంట్లో బయట నుంచి ఫుడ్ రప్పించడం. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే, పల్లెటూరుకి వెళ్ళినా సరే, ఇదొక కల్చర్ కొంచెం చేంజ్. అది నాకు కొంచెం కష్టం అనిపించింది. అంటే నేనే ఇక్కడ అన్నీ వండి నేను మసాలాలు చేసుకుని ఇలా అరిటాకుల్లో పెడతాను కదా, నాకు అది చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్స్ రియలీ కల్చర్ చేంజ్ అ లాట్. అందరూ వర్కింగ్లో ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఓపిక ఉండట్లేదు ఎవరికైనా. సో లాట్ ఆఫ్ కల్చరల్ షాక్స్ డెఫినెట్లీ. అది కొంచెం విచిత్రం అనిపించింది. అయితే ఇప్పుడు స్టీల్ సామాన్లు చూపిస్తానే. ఇది ఎక్కడ తీసుకున్నామంటే సరవణ స్టోర్స్ మాట, తమిళనాడు. అన్నీ మోస్ట్లీ చెన్నై. మోస్ట్లీ షాపింగ్ ఈజ్ డన్ బై చెన్నై. ఇది ఒకటి రెండు కొన్నాను అంతే విజయవాడలో, ఇంకెక్కడ ఏం కొనలేదు. ఇదొకటి, ఇది మొత్తం సెట్. ఇట్లాగా ఇదొక సెట్. ఎందుకంటే పనికొస్తాను, స్పేస్ ఉంది కదా అని పిల్లలకి ఉంది కదా. ఇది స్పెసిఫిక్లీ నాకు టీ ఎక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం చల్లారిపోకూడదు అన్నమాట లాంగ్ టైం. అందుకని ఇది నాకు ఇష్టము. అలా దీనికి ఏం కొన్నా 2 కొన్నాను. ఇవి ఇంకొకటి, ఇదొక సెట్ హాట్ బాక్స్. ఇది బాగుంటుంది కదా. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ పెట్టేస్తే పిల్లలు వెళ్తున్నప్పుడు ఒకరు తింటారు, వాళ్ళ తర్వాత తిన్నప్పటికీ వేడిగా ఉండాలని ఇదొక సెట్. ఇది నాకు చాలా ఇష్టము. నాకు ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి సెట్ తీసుకున్నాను. తర్వాత ఇది మా అమ్మమ్మ చనిపోయింది కదా, మా అమ్మ చనిపోయినప్పుడు జ్ఞాపకార్థం కింద నేనే ఇచ్చాను. ఇది నేను గివెన్ బై మీ. అందుకే నాకు మా చెల్లి గిన్నె, ఆ గిన్నె, ఆంటీ గిన్నె, మొత్తం 5 గిన్నెలు వచ్చాయి నాకు. సో ఇది 5 గిన్నెలు వచ్చినాయి నాకు. ఇది మాట అమ్మమ్మ చనిపోయినప్పుడు జ్ఞాపకార్థం కింద నేనే స్పాన్సర్ చేసినాయి. సో థ్యాంక్ యూ అమ్మమ్మ. మా అమ్మమ్మ ఉంటుంటే పాపం నేను మా అమ్మమ్మతో కూడా బ్లాగ్ చేద్దాను. అమ్మమ్మ ఉండిపోయింది. అండ్ ఇది రేపటి నుంచి ఈ నీళ్ళే తాగాలి. రాగి చెంబు. ఎంత ఉందండి ఇది? ఎంత అనుకుంటున్నారు? 700. యా. సో ఇదొకటి. ఇంకా ఇలా చూడండి ఎన్ని గిన్నెలు. ఇవి 5 గిన్నెలు మంచి వెయిట్ ఉన్నాయి. నేను కాబట్టి వెళ్ళాను కాబట్టి పాసిబుల్, లేకపోతే మనం తెచ్చుకుంటామా ఇవి అదనమాట. ఇది కూడా బరువు ఉంది. అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అనుకోండి, ఏదో తృప్తి కోసం అలాగమాట. ఇది స్టీల్ గిన్నెలు హాల్. ఇది మాత్రం హైలైట్ సాంబార్కి, పొట్లకి సాంబార్ స్పెషల్ ఇది. ఓకే, దీస్ ఆర్ గిన్నెలు అన్నమాట. ఇదేమో నాకు చాలా ఇష్టము చిక్కీ మాట. ఇది చిక్కీ. ఇదేమో చిక్కీ, చాలా ఇష్టం నాకు. ఇది చెన్నైలో మా చెల్లి వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఒక షాప్ ఉంటుంది, చిన్న షాపు. చాలా నచ్చింది, నేను చాలా ఎక్కువ తెచ్చుకున్నాను అనుకోండి. ఇంకా ఇలాంటి ఒక 5 ప్యాకెట్లు తెచ్చుకున్నాము. తర్వాత ఇది మా నైబర్స్కి, ఇక్కడ ఉన్నారు కదా అందరు నైబర్స్కి మాట. ఇది ఒక 15 ప్యాకెట్స్. ఇదేంటిది? స్వీట్స్ గుప్తాస్ మాట, SGB. ఇదేమో కాజు కత్రి. ఇది ఇంకా కొంచెం స్పెషల్ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, పాస్టర్స్ వాళ్ళకి ఇది ఒక 10 ప్యాకెట్స్ అన్నమాట.
అసలైంది మా ఊరి స్పెషల్ గొట్టం గాజలు. టడా గొట్టం గాజలు అంటే అట్లా అంటారు. చూడండి, ఇదిగో గాజు అనమాట. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇంకోటి ఇక్కడ ఉంది. వస్తుంది టూ మెనీ థింగ్స్ కదండి. ఇదొకటి, ఇది బాదుషా పవిత్ర కోసం తెచ్చాను. ఇది జిలేబీ, ఇది నా కోసం. ఈ బాక్స్ బిలాంగ్స్ టు ఓన్లీ అజ్, పవిత్రకి నాకు. ఇంకేం చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ స్వీట్స్. మీరు ఇప్పుడు నన్ను చూస్తే, నా పక్కన చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది, ఇలా ఉంది అసలు నా దగ్గర ఇప్పుడు. ఈ గిన్నెలు ఇవన్నీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుతున్నాయా? నీళ్ళను కదా కొంచెం అయితే లావ్ అయ్యాను, ఇంకా లావ్ అవుతాం కదండి కొంచెమైనా. కాకపోతే పెళ్ళిలో రిసెప్షన్ రోజుని నాకు మర్చిపోయాయి అనమాట. ఇంక వెళ్ళిపోతాం ఇంకా 3-4 డేస్లో అన్నట్టు వాళ్ళు జున్ను పెట్టారు నాకు. రిసెప్షన్కి ఒక రోజు ముందు. నాకు జున్ను పడదు యాక్చువల్లీ, లాక్టేషన్ ఇది ప్రాబ్లం ఉంది నాకు, పాలు పడవు. నేను తినేసాను జున్ను, అంటే నేను అలా వెళ్ళిపోతున్నాను కదా తినేసాను, మర్చిపోయాను రిసెప్షన్ విషయం. నెక్స్ట్ డేకి నా మొగం ఎంత అయిపోయింది, అస్సలు పిక్స్ బాగా రాలేదు. సఖీగాడు బర్త్డే కూడా చేశారు ఆ రోజు, కానీ అది లిటిల్ డిసప్పాయింట్మెంట్. కానీ మిగతా పిక్స్ బాగానే వచ్చినాయి. ఐ రియలీ థర్లీ ఎంజాయ్ చేశాను అంతా నేను. ఇట్స్ జస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ అనిపిస్తుంది నాకైతే. దేవుడు మహాకృప. మా స్థితిలో చిన్న ఇంప్రూవ్మెంట్ బట్టి నేను వీ కుడ్ గో అండ్ ఎంజాయ్ దిస్ ట్రిప్. అండ్ మీరందరూ మా వీడియోలు చూసి ఆదరిస్తున్నందుకు చాలా 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 నిండా రొంబ నండ్రి. ఇప్పుడు చీరల హాల్ అన్నమాట. ఎలా అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఇది నువ్వు చూసారు కదా తమ్ముడు పెళ్ళికి నేను ఏం చెప్పాలి, ప్రధానాన్ని కట్టుకున్న చీర ఇది. ఇది చెన్నై సిల్క్లో 6,000 ఎంత పడింది, 6 or 7 అట్లా పడింది. అండ్ ఇదేమో మా సువర్ణ పెట్టింది, మా తోడుకోళ్ళు. ఎక్కడ కట్టలేదు ఇంకాను, పెట్టించారు కదా బ్లౌజ్ జస్ట్ కూర్చోడానికి టైం పట్టింది కుట్టించుకోవడానికి, ఇంకా కట్టలేదు అనమాట. ఇది కూడా బాగుంది, చాలా నచ్చింది కలర్ నాకు. థ్యాంక్ యూ సువర్ణ. ఇది మా రాజక్క పెట్టింది, థ్యాంక్ యూ రాజక్క. చాలా బాగుంది చీర, కానీ నాకు ఆల్రెడీ ఇంట్లో ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండు చాలా సిమిలర్గానే ఉన్నాయి. ఇది కానీ ఇది నేను కొనుక్కున్నది, ఇదేమో రాజక్క పెట్టింది. నేను బ్లౌజ్ కొంచెం ఇట్లా వచ్చింది అనమాట, ఇలా ఇందులో వచ్చింది, బాగుంది కదా. అండ్ ఇది చెల్లి పెట్టింది పట్టు చీర, కట్టాను ఒకసారి అక్కడ, ఫోటో తీసుకోలేదు. ఇది వానమ్మ వాళ్ళు పెట్టిన చీర, థ్యాంక్ యూ వానమ్మ. పోచంపల్లి డిజైన్, ఇది బ్లౌజ్ కూడా ఉంది. అండ్ ఇది ఒక ఆంటీ పెట్టిన చీర, సునీత వాళ్ళ అత్తగారు పెట్టిన చీర, బాగుంది కదా. ఒకటి ఇంకా పెట్టిన చీరలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయన్నమాట. ఇది అసలు ఎంత బాగుందో, సింపుల్గా నాకు చాలా నచ్చింది అసలు ఈ శారీ. ఇది చెన్నై సిల్క్లో ఎంత అనుకుంటున్నారు, చాలా 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 చీప్, 750 రూపీస్ అంట. చాలా నచ్చింది. ఇంకా ఆల్రెడీ బ్లౌజ్ ఉంది, అందుకని నేను తీసుకున్నాను ఇది. అండ్ డ్రెస్సులు అయితే అండి అబ్బబ్బబ్బా ఎంత హ్యాపీ అనిపించిందో. ఇది మంగళగిరి పట్టు చీర, మా మ్యాథ్స్ టీచరు లంచ్లో డిన్నర్ కలిసాం కదా, అప్పుడు నాకు తెచ్చి ఇచ్చిన చీర అన్నమాట. ఇది మంగళగిరి చీర. నాకు ఆల్రెడీ దీని మీదకి సిల్వర్ బ్లౌజ్ ఉంది, సో ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోద్ది. అందుకని నేను దీని మీద బ్లౌజ్ కుట్టించలేదు,
వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మంగళగిరి శారీ. నాకు మంగళగిరి శారీలో ఇదే ఫస్ట్. చాలా బాగుంది. అండ్ తెలియదు కానీ ఈ చీర నాకు చాలా నచ్చింది. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది జస్ట్ 1500 ఎంతో. నాకు ఎందుకు తెలియదు కానీ చాలా నచ్చింది. అసలు పెద్ద బార్డర్ అయినా కూడా పోచంపల్లి స్టైలు నేను తీసుకున్నాను. చాలా నచ్చింది ఎందుకో. ఇంకా ఏం చెప్పాలంటే ఇది ఒక టైప్ ఆఫ్ పట్టు అంట, మరి అదేంటో తెలీదు. రా సిల్క్ పట్టు అంట. ఇది కొంచెం ఎలా అంటే కొంచెం పేస్టల్ కలర్స్లో మాట. ఇది ఒక టైప్ ఆఫ్ పట్టు, రా సిల్క్ పట్టు. అండ్ ఇది కూడా అదేదో పట్టు. అసలు చాలా లైట్ వెయిట్ ఉంది పట్టు, ప్యూర్ పట్టు. ఇది కూడా నేను ఎక్కడది ఇవి నేను అక్కడ తీసుకున్నమాట. కాంచీపురంలో తీసుకున్న చీర అనమాట ఇది. ఇది ఎవరు పెట్టిన చీర. ఇది జార్జెట్, ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ కాల్డ్, జార్జెట్ అనమాట. బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ నాకు తెలియదు కానీ నాకు ఇట్లాంటి కాటన్స్ అంటే బాగా నచ్చుతాయి. ఇలాగా పవిత్ర ఎక్కువ వేసుకుంటుంది. సో పవిత్ర శారీస్లో ఉంటుంది ఇది. సో పవిత్ర చూసి నేను కూడా తెచ్చుకున్నాను. ఇది స్పెషల్లీ ఫర్ రీల్స్. చాలా బాగుంది ఇది. దీనికి బ్లౌజ్ నాకు ఆల్రెడీ ఉంది, అందుకని ఇంక బ్లౌజ్ కూడా కుట్టించలేదు. నాకు ఇది ప్యూర్ కాటన్ అనమాట. ఇవి వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఒకటి తెచ్చుకున్నాను, నచ్చింది, నాకు చాలా నచ్చింది. అండ్ ఇది చూడండి, ఇది ఒక రా సిల్క్. ఇది కూడా బాగుంది. ఈ బ్లౌజ్ వస్తుంది దీని మీదకి, కుట్టించేసాను ఆల్రెడీ, ఇంకా వేయలే. ఈ వీడియోలు మీకే కదా నాకు కూడా యూజ్, ఎందుకంటే నాకు చీర కాదనుకోండి నేను అది చూసుకోవచ్చు నాకు ఇన్ని చీరలు ఉన్నాయా అని. ఇది మొత్తం పెట్టిన చీర. అండ్ ఇదేదో ఈ మధ్య నడుస్తుంది కదా బెన్నీ సిల్క్, బెన్నీ మైసూర్ సిల్క్, ఆ టైప్ శారీ అన్నమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్, ఎప్పుడు ఫ్యాషన్ బ్లాక్ అండ్ వైట్ అనేది. నాకు బ్లాక్ నచ్చదు కానీ అయినా కూడా బ్లాక్ ఎందుకో తెలియదు, నాకు దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఇది ఒక చీర, ఇది ఒక మసువన్న పెట్టిన చీర. ఇది నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటుంది. ఆల్రెడీ బ్లౌజ్ కూడా ఉంది నా దగ్గర. సో ఇది అండ్ ఇది ఒక ఆంటీ పెట్టిన చీర బాగుంది కదా. అండ్ చెప్పాలా, ఇప్పుడు అసలేం చీరలు ఉన్నాయి. మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నా వీడియోలు. మరి నచ్చుతున్నాయా? నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి చెప్పండి. ఈ చీర బాగుంది, ఈ చీర బాగాలేదు అని చెప్పండి. ఐల్ టేక్ ఇట్. ఇప్పుడు నేను వీడియోలు చేయడం ఒక హాబిట్లా చేసుకున్నాను. కానీ మీకు తెలుసా, అక్కడ నేను హాలిడేస్లో ఉన్నా కూడా ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు డూ ద వీడియోస్. ఎందుకంటే మనుషులు మనల్ని ఎప్పుడో కలుస్తాం కదా, వాళ్ళు వచ్చి కలిసినప్పుడు నాకు వీడియోలు తీసి ఆ టైంలో ఉన్న ఆ ఎన్వైర్న్మెంట్ చేంజ్ తెలుసుకోలేదు అనమాట. సో నేను ఎక్కువ వీడియోలు తీసేదాన్ని కాదు. నిజంగా చెప్పండి, నేను చాలా వీడియోలు చేయొచ్చు. ఇది పెళ్ళి నైట్ కట్టుకునే చీర అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా మంచిగా ఫోల్డ్ అయిపోతుంది. ఇది బ్లౌజ్ అయితే ఇంక ఎక్సలెంట్, గ్రీన్ అండ్ పింక్. ఇప్పుడు రెడ్ ఎక్కువ ఉంటున్నాయని నేను కొంచెం వెంట్ ఫర్ గ్రీన్. సో ఇది చాలా బాగుంది. ఇది ఒక 10,000 పడింది ఈ శారీ. ఇది కాంచీవరంలో తీసుకున్న శారీ. ఒక 10,000 రేంజ్లో నేను ఒక 3 శారీస్ తీసుకున్నాను. ఇది మా చెల్లి పెట్టిన చీర విజేత. ఐ థింక్ ఇది కూడా 10,000 ఉంటుంది అనుకుంటున్నాను. మేబీ పైన కూడా ఉండొచ్చు. దీని కూడా బ్లౌజ్ కుట్టి ఇంకా వేసుకోలేదు నేను. ఇది ఒక చీర. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. నాకెందుకు తెలియదు, ఇది బ్రైట్ శారీ అంటారు యాక్చువల్లీ, కానీ నాకు చాలా నచ్చింది. నేను యానివర్సరీ కోసం కొనుక్కున్నాను, రిసెప్షన్ కట్టేసుకున్నాను. చాలా నచ్చింది. సో ఇది కూడా
మోస్ట్ ఫేవరెట్. ఆ రోజు చెప్పాను కదా, నాకు జున్ను తినడం వల్ల నాకు అది ఎలర్జీ లాగా అయిపోయి నేను కొంచెం చబ్బి అయిపోయాను. మామూలుగానే చబ్బి అయ్యాను, ఇంకా చబ్బి అయిపోయాను. సో లుక్ అంతా పాడైపోయింది. నో ప్రాబ్లం, వీ విల్ క్రియేట్ అగైన్, మళ్ళీ క్రియేట్ చేద్దాం, అంతే కదా. సో ఇవన్నీ చీరలు, ఇవన్నీ నేను కొన్న చీరలు, కొంచెం రేంజ్ చీరలు, ఇంకా తక్కువ రేంజ్ చీరలు కూడా ఉన్నాయి, చేద్దాం, అవి కూడా చూద్దాం. ఇప్పుడు డ్రెస్సులు చూడాలా, అసలు ఒక్క రేంజ్, అసలు నిజం చెప్తున్నానండి, అసలు ఐ లవ్డ్ ఇట్. అందు కదా నేను వేసుకుని వచ్చానే అదే శారీ, అదే టైప్ ఆఫ్ ది. ఇది ఒక టాప్, ప్లస్ 1000 రూపీస్లో అన్నమాట ఇవన్నీ. చూడండి, నాకు ఎంత నచ్చేసినాయో, నాకు జార్జెట్ అంటే ఎంత ఇష్టమో. బాగుంది కదా. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా బ్లాక్, నాకు ఈ ప్యాటర్న్ కూడా చాలా నచ్చింది అసలు. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ లుక్ అట్ దిస్ గ్రీన్. ఫుల్ పైసా వసూలు చేశానండి నేనైతే ఇండియా వెళ్ళి, మామూలుగా కాదు, ఎవ్రీ బిట్ ఐ లీవ్డ్. బాగుంది కదా. ఇవన్నీ అంబ్రెల్లా టైపే, ప్యాంట్ వేసుకోకపోయినా పర్లేదు, డజంట్ మ్యాటర్. మర్చిపోయాను, ఇది ఒక శారీ, ఇది పసుపుకి వేసుకున్నాను అనమాట, పెళ్లి కొడుకుని చేస్తారు కదా అప్పుడు. అండ్ ఇదిగోండి, ఇదొకటి, ఇవన్నీ అంబ్రెల్లా స్టైల్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. ఇదొకటి. ఎనివే ఇవన్నీ లోపల పెట్టాలి కదా, అందుకే నేను ఇవి తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు చేయకపోతే ఇంకా అలాగే ఉండిపోతాయి అవి అని. ఇక్కడ మన దీని మీదకి గోల్డ్ చున్నీ వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఇంకా. అండ్ ఇది చూడండి, గ్రే కలర్, సింపుల్ అంబ్రెల్లా టైప్, ఎంత బాగున్నాయో. ఎన్ని చీరలు ఉన్నా కూడా ఈ టాప్స్ మీద ఒకలాంటి ప్రేమ ఉంటుంది మనకి, అవునా కదా. యా, నాకు కూడా చాలా ఇష్టం. ఇంకోండి, ఇవి ఒక 10-15 ఉంటాయి నా దగ్గర. చూడండి, అంబ్రెల్లా టైప్, అన్నీ అంబ్రెల్లా టైప్. నాకు చాలా ఇష్టం అంబ్రెల్లా అంటే, ఎందుకంటే ఆ పొట్ట అన్ని కవర్ అయిపోతాయి కదా, అందుకని. ఇంకండి చూడండి, అందరూ ఇలాగ ఇండియా వెళ్ళొచ్చి అందరూ షాపింగ్లు చూసుకుంటే నేను లోపల ఎంత బాధపడిపోయేదాను. ద డే హస్ కమ్, నేను కూడా నా షాపింగ్ చూపిస్తున్నాను, నేను కూడా ఇండియాలో ఎంజాయ్ చేశాను. అదొక రియల్ డిఫరెంట్ ఫీలింగ్ అండి. మనందరం అలా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం, కానీ అది చేసినప్పుడు ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తాం అనుకుంటారు, కానీ నిజంగా ఓవర్ యాక్టింగ్ కదా, నిజమైన మాటలు, నిజమైన ఫీలింగ్స్. ఇది బాగుంది కదా, చాలా క్లాస్గా ఉంది, నైట్ టైంకి బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒక శారీ, ఇది ఊడిపోయింది. ఇంకా చూడండి, సఖీకి, ఇది మా చెల్లి పాకిస్తాన్ నుంచి రప్పించుకుందంట. సో సఖీకి కుట్టించింది అనమాట, చాలా బాగుంది, ఫ్రమ్ పాకిస్తాన్. ఇది మీరు చూసారు కదా, సఖీ అక్కడ బర్త్డేలో వేసుకుంది రిసెప్షన్ రోజుని. ఇది విజయవాడలో కొన్నాము, ఆకృతి అంట. ఎంత కలెక్షన్, ఎంత బాగుందో, ఫ్రెండ్లీ బడ్జెట్ అసలు. నాకు ఇది చాలా నచ్చేసింది. పిల్లలకి బట్టలు అయితే నేను 2-3 తీసుకున్నాను అక్కడ. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. విజయవాడ షాపింగ్ నెక్స్ట్ లెవెల్, చెన్నై షాపింగ్ అంటే కూడా. ఇదేమో స్తుతిగాడు పట్టుబెట్టి మరీ కొనిపించుకుంది చెన్నై సిల్క్లో. ఇదంట ఫర్ లైఫ్ టైమ్ షీ విల్ వేర్ ఇట్ అంట. ఇంకా ఏం చెప్పాలంటే, ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ చీరలు ఇవేంటంటే నైట్ టైము ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను మామూలుగా చీరలు బాగానే కడుతూ ఉంటాను. అలా నైట్ టైము చిన్న బర్త్డే పార్టీస్, చిన్న ప్రేయర్ మీటింగ్స్కి అట్లకి అన్నమాట. ఇంకా ఉన్నాయి. ఇది చూడండి, స్థితికి ఇంకొక లెహంగా. అసలు ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎంత సూపర్ ఉందో. మా అమ్మాయి అయితే మోడల్ లాగా అంత పొడుగుంటుంది కదా, ఎంత బాగుందో అసలు స్థితి.
అండ్ ఇది చూడండి, ఇది ఇంకా హైలైట్. గాగ్రా బాగుందా? 16th బర్త్డేకి తీసుకున్నాం. చాలా నచ్చింది నాకు. కానీ తనకి ఇలాంటివి నచ్చవంట. తనేమో నాకు ఇలాంటివి నచ్చుతాయి, నాకు ఇలాంటివి కొను అని చెప్పింది. చాలా బాగా వచ్చింది. చాలా చాలా బడ్జెట్ అది మనకి, వెరీ మచ్ ఇంటూ బడ్జెట్. ఇంక చూడండి ఈ గాగ్రా చూడండి ఒకసారి ఎట్లా ఉందో. బాగుంది కదా? ఇలాగా ఇది జస్ట్ 2000లో ఇంత మంచి బట్టలు రావడం చాలా చాలా గ్రేట్ అసలు. ఇంకొక 2 సంవత్సరాల వరకు బట్టలు కొనక్కర్లేదు మనము. కొంటే మాత్రం మీరు నన్ను తిట్టాలి, ఎందుకంటే టెంప్ట్ అవ్వకూడదు. ఇంకా నో మోర్ బయింగ్ షాపింగ్, నో మోర్ షాపింగ్స్ అని చెప్పుకుని కొనుక్కున్నాను అనమాట ఇవన్నీ నేను. కానీ నేను కొనుక్కునే తక్కువ, పెట్టుబడికి వచ్చినాయి ఎక్కువ. నేను ఒక 4 చీరలు కొనుక్కున్నాను అంతే మంచిగా. కానీ నాకు పెట్టుబడికి వచ్చిన చీరలు ఎక్కువ బాగున్నాయి. మరి బ్యాగులు ఇచ్చాం కదా, చీరలు ఇవ్వాలి కదా, మరి వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను. ఇంకేమంటారు ఓకే. కెన్ యూ గివ్ దట్ సుతి డ్రెస్సెస్ ప్లీజ్? దట్ సుతి డ్రెస్సులు చూపిస్తాను. ఇంకా పెట్టుబడి చీరలు కూడా ఉన్నాయి. ఇంకా శృతికి నేను 3 డ్రెస్సులు మంచివి, సఖికి ఒక 3 డ్రెస్సులు తీసుకున్నాము. చూడండి ఇది శృతికి. ఇది ఎట్లా అంటే ఫ్రాక్ టైపు ఉంది, అట్ ద సేమ్ టైం గాగ్రా లాగా కూడా ఉంది. శృతికి కొంచెం అట్లాంటివి ఇష్టం. ఇది మా చెల్లి కొనింది శృతికి అన్నమాట. ఇంక చూడండి, శృతికి నేను కొన్నాను. ఇది చూడండి, శృతికి ఒక 3 మంచి డ్రెస్సులు, సఖికి ఒక 3 మంచి డ్రెస్సులు కొన్నాను. మస్తుది తెలియట్లేదు కానీ చాలా పొడుగు అయిపోయింది. సో దాని మీదకి ఇది షరారా టైపు ఇది అనమాట. బాగున్నాయా? యా. ఇంకేమున్నాయంటే ఇంకా అవేనండి. మా ఆయన గారికి ఒక 2 డ్రెస్సులు, నాకు ఈ డ్రెస్సులు, నాకు ఒక 10-15 చీరలు కొనుక్కున్నాయి. ఒక 5 చీరలు, మిగతా అన్నీ వాళ్ళు పెట్టినాయి. సో నాకు సంబంధం లేదు. సో నేను వేస్ట్ చేశాను అనుకోవద్దు డబ్బులు. అండ్ ఇవన్నీ చెల్లికి. నాకు ఈ టాప్స్ మాత్రం నేను కొనుక్కున్నాను. నాకు చాలా చాలా నచ్చినాయి. ఒక్కొక్కటి 1000 రూపీస్. ఇవి 900, 1000, 1100 ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ మాత్రం నేను కొనుక్కున్నాను. ఒక 10 కొనుక్కున్నాను, 10,000 అంతే. మిగతా అన్నీ ఇంకా స్నాక్స్ అని, ఇంకా కారపొళ్ళని, ఇవన్నీ అసలు ఇంత ఇంచు లేకుండా 6 బ్యాగ్స్కి మాకు 623 ఇంత ఇంచు లేకుండా మొత్తం బ్యాగులు నింపుకొచ్చాము. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఒక నెల రోజులైతే ఇంకేం కొనక్కర్లేదు దీంట్లో, కూరగాయలు తప్ప. గోంగూర ఎలాగో రెడీగా ఉంది మనకి ఇక్కడ. సో ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.